ఇంజనీరింగ్లో ఆకాశవాణి ఆదిలాబాద్లో పనిచేస్తున్నాను. ఈ ఆకాశవాణి కేంద్రం 1986లో అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ మరియు ఐఎన్బి మినిస్టర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ చేతుల మీద ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు 1 కిలోవాట్ మీడియం వేవ్ ట్రాన్స్మిషన్తో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు రకరకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ యాస భాషలో నడిపిస్తూ 2015లో FM ట్రాన్స్మిటర్కి కన్వర్ట్ చేయడం జరిగింది. మీడియం వేవ్ నుంచి FMలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2022లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. డిజిటలైజేషన్ తర్వాత నాణ్యమైన కార్యక్రమాలు అన్ని మన ఆదిలాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ వరకు అందించడం జరుగుతుంది. చాలా చాలా పాపులర్గా పేరు తీసుకొచ్చిన ఆకాశవాణి ఆదిలాబాద్కి 39వ యానివర్సరీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.